శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, మరో స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. కరెంటుతో పని లేకుండా మనిషి జీవితం ఊహించుకోవడం కష్టమైపోయింది. ప్రతి పనికి విద్యుత్ అనివార్యమైపోయింది. అందుకే అన్ని ప్రభుత్వాలకు అత్యంత ప్రాధాన్యాంశంగా విద్యుత్ రంగం మారిపోయింది. ఇప్పుడైతే 24 గంటల కరెంట్ అందుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. వ్యవసాయానికి సరిపడినంత విద్యుత్ ను ఇస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ కొన్నేళ్ల కిందట ఈ పరిస్థితి ఉండేది కాదు. కరెంట్ అనేది ఓ సంపన్నుడి విలాస సౌకర్యంగా మాత్రమే కనిపించేది. ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో లాంతర్ వెలుగుల్లోనే జీవితాలు మగ్గిపోయేవి. అయితే కొంతమంది నిపుణుల పుణ్యమా అని ఇప్పుడు మన దేశంలో విద్యుత్ కొరత లేకుండా పోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పవర్ సప్లై జరుగుతోంది ఇండియాలో. ఇందుకోసం ఎంతో మంది మహానుభావులు శక్తి వంచన లేకుండా పనిచేశారు. అందులో టాప్ ప్లేస్ లో నిలుస్తారు ఈ ఇంజనీర్. ఆయనే నార్ల తాతారావు. కమ్మ కుటుంబంలో జన్మించిన ఓ అసామాన్యమైన సైంటిస్ట్. పేదల ఇళ్లలో వెలుగులు నింపిన అద్భుతమైన వ్యక్తి. ఇప్పటి విద్యుత్ అవసరాలను ఎప్పుడో గుర్తించిన మేధావి. 14 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు చైర్మన్ గా చెరగని ముద్ర వేసిన పవర్ మ్యాన్ నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8న నార్ల మహాలక్ష్మమ్మ లక్ష్మణరావు దంపతులకు జన్మించారు. కౌతవరం మచిలీపట్నంలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచే చదువంటే ఎంతో ఇష్టం తాతారావుకి. దీన్ని గుర్తించిన తల్లిదండ్రులు కూడా ఆయన్ను బాగా ప్రోత్సహించారు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత గుంటూరులో చదివి ఫిజిక్స్ లో పట్టా తీసుకున్నారు. తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంతటితో ఆయన తృప్తి చెందలేదు. మరిన్ని ఉన్నత చదువులు చదవాలి అని నిర్ణయించారు. ఆ రోజుల్లో మన దేశంలో అంతకు మించిన చదువులు లభించలేదు. దీంతో అమెరికా వెళ్లారు తాతారావు. అక్కడి ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ డిగ్రీ చదివారు. ఇలా చదువును ఓ ఉద్యమంలా చేపట్టారు. అనుకున్నది సాధించారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి ప్రఖ్యాత టాటా కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1949లో మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డులో డివిజనల్ ఇంజనీర్ గా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. అక్కడ చీఫ్ ఇంజనీర్, చైర్మన్ గా పదోన్నతి పొందారు. మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేసిన కాలంలో ఆయన తీసుకున్న ఓ నిర్ణయం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో ఉన్న బస్తర్ ప్రాంతం అప్పుడు మధ్యప్రదేశ్ పరిధిలో ఉండేది. ఇదంతా దట్టమైన కొండలతో కూడుకున్న అటవీ ప్రాంతం. అక్కడ నివసించేది మొత్తం ఆదివాసీలే. వారికి బయట ప్రపంచంతో సంబంధాలే ఉండేవి కావు. కనీసం కరెంట్ అంటే ఎలా ఉంటుందో కూడా వారికి తెలియదు. ఆ కాలంలో చాలా పల్లెలది అదే పరిస్థితి. కానీ అలాంటి కొండ ప్రాంతంలో కూడా విద్యుత్ వెలుగులు పంచారు నార్ల తాతారావు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య విద్యుత్ కాంతులను చూసి ఆదివాసీలు మురిసిపోయారు. తాతారావును దేవుడిలా భావించారు. ఇక ఈ సక్సెస్ తరువాత మధ్యప్రదేశ్ విద్యుత్ బోర్డు దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచింది. నార్ల తాతారావు మేధస్సును చూసి దేశమే గర్వపడింది. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా ఆయనపై పడింది. దేశవ్యాప్తంగా ఈయన సంస్కరణలను అమలు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర జల విద్యుత్ మండలి సభ్యుడిగా తాతారావుకు అవకాశం ఇచ్చింది. 1972-74 మధ్య ఈ బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహించారు తాతారావు. 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు చైర్మన్ గా వచ్చి 1988 వరకు 14 ఏళ్ల పాటు అద్భుతమైన సేవలందించారు. ఈ 14 ఏళ్లు ఏపీ విద్యుత్ బోర్డుకు స్వర్ణయుగం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో చైర్మన్ గా తాతారావు తీసుకున్న నిర్ణయాలు ఏపీ విద్యుత్ బోర్డును అగ్రస్థానంలో నిలిపాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామంటే అదంతా ఆయన చూపించిన దారే. తన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 5 రెట్లు పెంచిన ఘనత తాతారావు సొంతం. థర్మల్ విద్యుత్ కేంద్రాల డిజైన్లను మార్చడం ద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికి అంతటికీ ఆదర్శమయ్యాయంటే ఆయన ముందు చూపును మనం అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటులో విశేషమైన కృషి చేశారు తాతారావు. నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేర్లలో జల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పెంచడంలో ప్రముఖ పాత్ర వహించారు. శ్రీశైలం హైడ్రల్ ప్రాజెక్టు విస్తరణలో ఈయన కృషి అనిర్వచనీయమైందని చెబుతూ ఉంటారు. దీనివల్ల రాష్ట్రానికి నీటిపారుదలతో పాటు విద్యుత్ శక్తి కూడా అందింది. విద్యుత్ ప్లాంట్లలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి ఆపరేటింగ్, ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించేలా టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించారు. వేలాది గ్రామాల్లో విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన బాటలు వేశారు. విద్యుత్ రంగంలో ఈయన చేసిన సేవల కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమైంది. విద్యుత్ రంగంలో ఈయన చేయని ప్రయోగం లేదు, చేపట్టని సంస్కరణ కానరాదు.
అందుకే భారతదేశ విద్యుత్ రంగ పితామహుల్లో ఈయనను ఒకరిగా కొలుస్తూ ఉంటారు. పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు అడ్వైజర్ గా కూడా సేవలు అందించారు అంటే తాతారావు ప్రతిభ ఎలాంటిదో గుర్తించవచ్చు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించారు. కానీ ఆయన కలలు కన్నా ఉచిత విద్యుత్ చానాళ్ల తర్వాత రైతుల కళ్లల్లో ఆనందం నింపింది. ఇక పేదలకు తక్కువ ధరకే విద్యుత్ అందచేయాలి అనేది ఆయన లక్ష్యం. మానవ అభివృద్ధికి విద్యుత్ ఒక కొలమానంగా నిలుస్తుంది అని, అది సంపూర్ణంగా అందిన నాడు ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని గట్టిగా చెప్పేవారు తాతారావు. అందుకే ఆయన విద్యుత్ రంగంలో సేవలు అందించినన్ని రోజులు ఆ రంగాన్ని మారుమూల గ్రామాలకు కూడా విస్తరించాలి అని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేవారు. అంతేకాదు విద్యుత్తో వ్యాపారం చేయొద్దని కూడా ప్రభుత్వాలతో వాదించేవారట. కరెంట్ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా భావించేవారు నార్ల తాతారావు. విద్యుత్ రంగానికి ఈయన చేసిన సేవలకు గాను ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. తొలుత ఓం ప్రకాష్ బాసన్ పురస్కారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 1983లో కేంద్ర ప్రభుత్వం తాతారావును పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా గౌరవ సభ్యుడిగా ఈయన్ను గుర్తించింది. 1985లో విశ్వేశ్వరయ్య అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రానికి డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేశారు. ఈయన బతికినన్ని రోజులు విద్యుత్ రంగం గురించి ఆలోచించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలి అంటే విద్యుత్ రంగాన్ని మరింతగా విస్తరించాలి అని ఆకాంక్షించారు. ఇక ఈయన సోదరుడు నార్ల వెంకటేశ్వరరావు ప్రముఖ తెలుగు పాత్రికేయుడిగా పేరు తెచ్చుకున్నారు. తాతారావు విద్యుత్ రంగాన్ని ఏలితే వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజానికి దశ దిశ చూపారు. తాతారావు 2007 ఏప్రిల్ 7న హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఈయన మన మధ్య లేకున్నా ప్రతి క్షణం వెలుగుతున్న లైట్లు, కోట్లాది మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమలు, ప్రతి ఒక్కరికి తిండి పెడుతున్న రైతులు నార్ల తాతారావు రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.